మాకైతే కస్టమర్ చాలా ఉంది. ఏ కూలు టైంకు కూలు దొరకలేవు. ఏమన్నా అడుక్కొని తినవలసి వచ్చింది లాస్ట్. ఎవరిని అడుక్కోవాలి, ఏం అడగాలో అర్థమైంది. సరే ఇక్కడ ఇంకొక అన్న ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఇలా మాట్లాడే నీ పేరేందన్నా? నా పేరు శేఖర్. మన శ్రీకాంత్ అని ఉన్నాడు. సో ఆయన మాటలు కూడా కొద్దిగా తెలుసుకుందాము. ఎట్లా నడుస్తుంది పని? బాగా నడుస్తుందా మీకు? నడుస్తలే పనులు. నడుస్తలేవా? ఎవరో దొరుకుతుంది, వారం రోజులు ఇంటికాడ వండాల. వారం రోజులు ఇంటికాడ పండుకోవాలా? ఇప్పుడు వారం రోజులు ఇంటికాడ అంటే మరి ఇల్లు ఎట్లా గడవాలి? అటనే వాళ్ళని వీళ్ళని అప్పు చేయాలా, కిరాయి కట్టాలా. ఎట్లా ఏం పని చేస్తావు నువ్వు? కూలి పని చేస్తాను. కూలి పనా? ఇదే పని కాకుండా ఇంకేదో వేరే పని చేస్తావా? వేరే పని చేయలేదు, కూలి పని చేస్తాను. రోజు వరకు ఎంత ఉంటది? 1000 రూపాయలు. 1000 రూపాయలు ఉంటుందా? అమ్మా ఇట్లా పట్టుకోయ్యా కొద్దిగా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు SMK టాక్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు ఇక్కడ అడ్డపైన కూలీలు అంటారు. సో వీళ్ళు రోజువారీ కూలీ లాగా పని చేస్తారు. వాళ్ళు ఏంటంటే ఒకరోజు పని దొరికితే బాగుండు అని వెయిట్ చేసుకుంటూ ఉంటారు. సో ఇక్కడ ఉన్నారు కొందరు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. అన్న కూలికేనా? కూలి కోసం ఆగినరా? ఒక్కరోజు కూలి దొరికితే సరిపోతుంది అనే రోజుల్లో చాలా మంది పని లేక కూడా ఇబ్బంది పడుతున్నారు. సో ఇక్కడ చూసుకోండి, చాలా మంది చూడండి, ఇక్కడ చాలా మంది కూలి కోసం వెయిట్ చేస్తున్నారు. సో వీళ్ళని అడ్డ మీద కూలీలు అనేసి అంటారు, అంటే రోజువారీ కూలీ లాగా. మనం వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. వీళ్ళు ఎక్కడి నుండి వచ్చారు, ఏం పని చేస్తారు, వీళ్ళకు రోజువారీ కూలీ ఎంత ఉంటది అనేది. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. నమస్తే. పేరేంటే? రాములు. రాములు అన్న. ఎట్లా రాములు అన్న, టిఫిన్ చేసినా లేదా? చేసినావా? ఎట్లా ఏం పని చేస్తావు నువ్వు? కూలి పని చేస్తాను. కూలి పనా? ఇదే పని కాకుండా ఇంకేదో వేరే పని చేస్తావా? వేరే పని చేయలేదు, కూలి పని చేస్తాను. ఎప్పుడు వచ్చారు? మార్నింగ్ పొద్దున్న ఎప్పుడు వచ్చారు? 7 గంటలకు వచ్చి. 7ంటికి వచ్చారా? ఇక్కడ ఉంటారా లేకపోతే వేరే బయట నుంచి వస్తారా? ఇక్కడనే ఉంటా. ఇక్కడ ఉంటారా? ఎట్లా నడుస్తు మరి పని? బాగుందా లేదంటే ఇబ్బంది ఉందా? పనులు దొరుకుతలేవయ్యా. దొరుకుతలేవా? ఎట్లా రోజువారీ కూలి ఎంత ఉంటాయి మీకు? 1000 రూపాయలు. 1000 రూపాయలా? ఏ టైం నుంచి ఏ టైం వరకు? 9 గంటల నుండి 5 గంటల దగ్గర. ఎవరో ఇస్తారు, అందరు అంటే నీ పని సంగతి ఏంది? పని ఎలా ఉంటది? అట్లా కసి ఉంటది, అల్టి ఉంటది. కడుపు గడపాలంటే కష్టం. పిల్లలు చదువులు, ఇల్లు కిరాయి, చాలా ఇబ్బంది ఉంటుంది. అదే పైసలతో ఇల్లు గడవడం అంటే కష్టం. మరి ఎట్లా చేస్తున్నావు ఇప్పుడు? మేము నీకు వచ్చే పైసలు ఇంట్లో సరిపోవు అంటున్నావు కదా, సరిపించుకోవాలి. సరే ఇక్కడ ఇంకొక అన్న ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఇలా మాట్లాడేదా? నీ పేరేందన్నా? నా పేరు శేఖర్. మన శ్రీకాంత్ అని ఉన్నాడు. సో ఆయన మాటలు కూడా కొద్దిగా తెలుసుకుందాము. ఎట్లా నడుస్తుంది పని? బాగా నడుస్తుందా మీకు? నడుస్తలే పనులు. నడతలేవా? ఎవరో దొరుకుతుంది, వారం రోజులు ఇంటికాడ వండాల. వారం రోజులు ఇంటికాడ పండుకోవాలా? ఇప్పుడు వారం రోజులు ఇంటికాడ అంటే మరి ఇల్లు ఎట్లా గడవాలి? అటనే వాళ్ళని వీళ్ళని అప్పు చేయాలా, కిరాయి కట్టాలా. రోజు వరకు ఎంత ఉంటది? 1000 రూపాయలు. 1000 రూపాయలు ఉంటుందా? అమ్మా ఇట్లా పట్టుకోయ్యా కొద్దిగా. సో రోజువారీ కూలి ఎంత ఉంటాయన్నా మనకు? 1000 రూపాయలు. 1000 రూపాయలా? అందరు 1000 రూపాయలు ఇస్తారా లేకపోతే ఇష్టం ఉన్నట్టు? ఎవరో పని చేపించుకున్నాడు, ఒప్పుకున్నాడు ఇస్తాడు 1000 రూపాయలు. 800, 700 అంతే. ఏం పని చేస్తారు? మేము కూలి పనే, పార పనే. అంతేనా? అంటే ఈ కూలి పనిలో మీరు ఏ పని అంటూ, ఇప్పుడు కూలి పని అంటే మస్తు రకాలు ఉంటాయి కదా, మీరు ఏ పనికి వెళ్తారు లేకపోతే ఏ పనికైనా పర్లేదు అని వెళ్తారా? ఏ పనికైనా పోతాం కానీ 700, 800 పోతే ఎక్కువ రావు. ఇప్పుడు తీసుకే వాళ్ళు వస్తారా లేకపోతే మీకు ఎవరైనా హెడ్ లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఎవరైనా వచ్చి పనికి వస్తారా అంటే పోతాం అడిగి. వాళ్ళు 500 ఇస్తాం, 600 ఇస్తాం అంటారు. కూలి ఏమంటే ఇయ్యరు. చాలా ఇబ్బంది ఉంటాయి కదా. మీరు ఇప్పుడు పని దొరికేదో నమ్మకం లేదు ఇక్కడ. లేదా? మరి దొరకకపోతే, ఈ రోజువారీ కూలి దొరకకపోతే వేరే పని ఏదైనా చేసుకోవచ్చు కదా మరి? ఇంకెవరు పిలుస్తారు టైం అయిపోయినాక? అంటే మీరు ఇంకా వేరే దాంట్లో పని చేయడానికి వెళ్తే బాగుంటది కదా. అది నెల జీతాలు చేయమంటే 3 నెలలకు 4 నెలలకు వస్తాయి. ఇంట్లో గడవాలగా, రావు. అయితే మీరు ఇప్పుడు వచ్చే వాళ్ళు అంటే ఇక్కడ వచ్చిన తర్వాత మిమ్మల్ని తీసుకెళ్తారు కదా పని కోసము. మీరు తీసుకెళ్ళినప్పుడు ఇష్టం ఉన్న ప్లేస్కి వెళ్తారా? వాళ్ళకి ఎక్కడ పని ఉందనుకో అక్కడ తీసుకుపోతారు. పని చేస్తాం, వస్తాం. 1000 రూపాయలు అన్న కాడ 700, 800 చేతిలో పెడతారు. ఇంకా 200 పడితే ఎత్తేస్తారు. మీరు ఇప్పుడు వెళ్తారు కదా, మరి చార్జ్ ఎట్లా? చార్జ్ వాళ్ళే తీసుకుపోతారు, మీరు పెట్టాల్సిన అవసరం లేదు. ఇంకెలా ఉంది పని? బాగా నడుస్తుందా మరి? మంచిగా అనిపిస్తుంది? పనులు లేవు, ఏం లేవు.
ఇబ్బంది ఉంది లైఫ్. ఇబ్బంది. మరి ఇంటికాడ ఎట్లా నడుపుతున్నారు మరి ఇల్లుని మీరు? అట్లనే ఇంకా ఉన్నోళ్ళ కాడ పోయి అప్పు తీసుకునాలా, తినాలా, ఉండాలా. మరి అప్పు తీసుకోవాలన్నా మళ్ళీ కట్టాల్సిందే కదా. మళ్ళీ పని చేసినప్పుడు కట్టాలా. వాళ్ళు అప్పు ఇచ్చిన వాళ్ళు ఆగాలి కదా, మరి ఎట్లా? ఆగుతారు, పని చేసినప్పుడు ఇస్తారులే అనుకుంటారు. మీరు అందరు రోజు మార్నింగ్ ఏ టైంకి వస్తారు ఇక్కడికి? కొంతమంది 6 గంటలకు వస్తారు, 5 గంటలకు వస్తారు, 7 గంటలకు వస్తారు. సాయంత్రం పని దొరికినా దొరకపోయినా 5 గంటల వరకు ఉంటాం. పని ఉంటే పోతాం, లేదంటే ఇంటికి పోతాం. మీరు అందరు ఒక చోటు ఉండి వస్తారా, లేకపోతే వేరే వేరే రకాల నుంచి ఇక్కడ వచ్చి కలుసుకుంటారా? ఒకరొకరు అశోక్ నగర్, ఇంద్ర పార్క్ నుండి వస్తారు. అంటే ఇది అడ్డా అన్నమాట కదా ఇక్కడ. దీని తప్ప ఇంకా వేరే పని ఏం లేదు. ఏం లేదు. సో చూడండి ఫ్రెండ్స్, వాళ్ళ మాటల్లో వాళ్ళ బాధ తెలుస్తుంది. వాళ్ళకు ఒక్కరోజు కూలి దొరికితే సరిపోతుంది అనే రోజు నుండి అసలు పని లేకపోతే ఎలా ఉంటది అనేది చాలా ఇబ్బందిగా ఉంటది లైఫ్ అనేది కూడా అర్థమవుతుంది. అండ్ ఇక్కడ ఇంకా కొందరు ఉన్నారు, మనం వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము. చాలా కష్టంగా ఉంటుంది సిటీలో లైఫ్ని లీడ్ చేయడం అంటే, చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇంకా రోజువారీ కూలి అంటే ఒక రోజు దొరకవచ్చు, ఒక రోజు దొరకకపోవచ్చు, ఒక్కొక్క రకంగా ఉండొచ్చు. సో చూద్దాం. ఇక్కడ ఇంకా కొందరు ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే. నమస్తే. పేరేంటి? నరసింహ. ఎట్లా బాగుందా మరి పనులు? బాగా పనులు లేవు బాబు, పనులకు ఇబ్బంది, కస్టమర్ తక్కువ ఉందా? మీరు ఇదే పని చేస్తారు, ఇంకా వేరే పని ఏదైనా చేస్తారా? ఏ పని అయినా చేస్తాం కానీ మాకు పనులు కరెక్ట్ లేవు. ఇంతవరలాగా పనులు నడుస్తలేవు. మాకైతే కస్టమర్ చాలా ఉంది. ఏ కూలు టైంకు కూలు దొరకలేవు. ఏమన్నా అడుక్కొని తినవలసి వచ్చింది లాస్ట్. ఎవరిని అడుక్కోవాలి, ఏం అడగాలో అర్థమవుతుంది. రోడ్ల పొడి తిరగవలసి వస్తుంది. చూడతామంటే ఊర్లో పోదామంటే ఊర్లో ఉడుకో బతికేరు. ఆడ అంతే ఉంది, ఈడ అంతే ఉంది, ఎక్కడ పోవాలి, ఏం చేయాలో అర్థమవుతుంది. మీ ఊర్లో పొలం లాంటివి ఏం లేవా? పొలం ఉండయి. పొలం ఉంటే మా ఇచ్చిన కౌలుకి ఇచ్చి వచ్చినాం. ఏదో అంటే ఇక్కడ బతకనికి వచ్చినాం. బతుకుదాం అంటే ఇట్లా ఉంది. గీడికి వస్తే గీడకి ఇట్టే ఉంది. కిరాయిలకే సరిపోతుంది. మరి ఈ పని కాకుండా పొలం పని చేసుకుంటే బాగుంటుంది కదా. పొలం పనుల కంటే ఇంకా పెద్ద లేదు కదా. 2 ఎకరాలు ఎకరా ఉంటాయి. దాన్ని పట్టుకొని ఆడ ఉంటాయి. ఎలా ఇల్లు గడవడం కష్టం. ఆకలికి దుప్పకు సరిపోతుంది. ఏం చేయాలి సార్, ఇవే చెప్పారు. మరి మీరు ఇప్పుడు పని చేయడానికి ఎక్కడికి పడితే అక్కడికి వెళ్తారు, వాళ్ళు తీసుకెళ్ళి అంటే ఎక్కడ అంటే అక్కడనే పోతాం. పని ఆడ ఉంటే ఆడుకోతాం. చెప్పిన పని చేయాల్సిందే. చెప్పిన పని చేసే వస్తాం. మురికి పని అంటే మురికి పని, గలీజు పనులు అన్నీ చేస్తుంది. అది మమ్మల్ని పట్టించుకొని కిలి మళ్ళీ అట్లాంటి ఎవరిని అడగాలి చెప్పు. మీ సాలలో ఎవరో, మీ ఓనరు ఎవరో చెప్పు. మీకు హెడ్ లాంటి ఎవరైనా ఉంటారా? అంటే పలానా వ్యక్తి వచ్చి మిమ్మల్ని తీసుకెళ్లడం అలాంటి ఎవరైనా ఉంటారా? ఎవడు ఉంటారా? మమ్మల్ని దొరకపోయి మేస్త్రీలు ఉంటారు. ఆ మేస్త్రి పోతాడు. ఆ మురికి పని నేను చేసే పనులకి గలీజ్ గట్లా. జీవితం బాగా కష్టంగా ఉంది. కష్టమా చెప్తే ఘోరం. మా పని చూస్తే నీకు దారుణం. అంటే రోజువారీ కూలి నడవడము అండ్ వాళ్ళ జీవితాన్ని నెట్టుకు తీసుకెళ్లడం మాత్రము ఒకటే నడుస్తుంది తప్ప వాళ్ళ జీవితంలో ఎలాంటి సంతోషం లాంటివి లేవు. సో వాళ్ళ కళ్ళల్లో వాళ్ళ మాటల్లో చూస్తే చాలా బాధగా అనిపిస్తుంది. అంటే రోజువారీ కూలి దొరకకపోతే ఏం చేస్తారంటే, ఏం చేస్తాము, ఏదో ఒక పని చేయడము, లేకపోతే ఇంటికాడ ఖాళీగా ఉండడము, బతుకుని ముందుకు తీసుకెళ్లాలంటే కష్టంగా ఉంది అని వాళ్ళ మాటలు చెప్తుండ్రు. అయితే వాళ్ళు ఇంట్లో పొలం ఉంది కానీ పొలంలో ఎలాంటి లాభం లేకుండా ఇక్కడ వచ్చి పని చేసుకుందామంటే ఇక్కడ కూడా ఎలాంటి పని దొరకకపోవడము, లైఫ్ని చాలా ఇబ్బందిగా లీడ్ చేస్తున్నామని వాళ్ళ మాటల్లో మనకు అర్థమవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్, జై హింద్.